ఈ రోజు హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కడ చూసినా సెలబ్రేషన్ మయమైపోయింది. మెస్సీ గారు వస్తా ఉన్న ఫుట్బాల్ ఆడడానికి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి అయితే వస్తా ఉన్న విషయం మన అందరికి తెలిసింది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా విద్యార్థులు ఇటు యువత కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో కూడా చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. చాలా క్రీడర్స్ అంటే వాళ్ళు ఫుట్బాల్ అనే కాదు అనేక క్రీడలలో వీళ్ళు ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది మనతో అయితే సింధు కాలేజ్ నుండి అయితే చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మెస్ వస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తా ఉంది, వాళ్ళ క్రీడల్లో ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, వాళ్ళ కాలేజ్ నుండి ఎటువంటి ప్రోత్సాహం వస్తా ఉందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? చందన సార్. మెస్ గారు వస్తా ఉన్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది? ఇట్స్ సో గుడ్ సార్. అంటే వాళ్ళు తను వచ్చినందుకు ఇక్కడ వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఫుట్బాల్ అనేది ఇక్కడ ఇండియాలో అంత ఫేమస్ కాదు. సో ఇక్కడ తీసుకొని మిగతా వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేయించి ఇది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏమంటారు ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే మెస్సీ గారు ఏమంటారు కెప్టెన్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ లాస్ట్ టైం గెలిచిన టీమ్ కెప్టెన్ ఉండే అండ్ 6 times గోల్డెన్ బూట్ విన్నర్ ఉండే. సో అట్లా ఆ స్థాయికి వెళ్తారని చెప్పేసి చాలా మంది ఇండియాలో కూడా చాలా ఎంకరేజ్ అవుతారు తను రావడం వల్ల. అందుకనే మా కాలేజ్ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ డే పెట్టారు. ఆఫ్టర్ ఎగ్జామ్స్ అది కూడా ఫుల్ స్ట్రెస్ ఉండే అనమాట. వెంటనే కాలేజ్ స్టార్ట్ చేశారు. కానీ దాని తర్వాత స్పోర్ట్స్ డే అని తెలంగాణ ఒక 10 days నుంచి ఫుల్ ప్రిపరేషన్ అనమాట. మేము చీర్ లీడర్ నుంచి టీం నుంచి వచ్చాము. వి ఆల్సో ప్లేయింగ్ గేమ్స్. నాకు ఖోఖో అంటే చాలా ఇష్టము. లైక్ అది ఎట్లా అంటే ఎగ్జామ్స్ తర్వాత ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉండే అనమాట. మొత్తం ఒక స్ట్రెస్ వెళ్ళిపోయి మొత్తం కాలేజెస్ క్లాసెస్ కాకుండా మొత్తం ప్రాక్టీస్ దానికి ఇదని. ఇప్పుడు నేను చాలా కాలేజెస్ ఇన్వైట్ చేశాము. ఇక్కడ చాలా కొంతమంది వచ్చారు. సో దీనిని ఎగ్జాంపుల్ గా తీసుకొని వేరే వాళ్ళు కూడా ఇట్లా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇయర్లీ వన్స్ నార్మల్ అయితే వీక్లీ వన్స్ వెళ్ళాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఎనర్జీ బాడీ గురించి టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఇట్లా ఒక స్పోర్ట్స్ మీట్ చూస్తే చాలా మందికి ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అనమాట. సో థ్యాంక్ఫుల్ ఫర్ కాలేజ్. ఇంకోటి మనకి మహిళలు అంటే చాలా వరకు అయితే గేమ్స్ కానీ లేకుంటే ఏదైనా జాబ్ కానీ కొంత ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా మహిళలు కూడా తీసుకొని వచ్చారు. ఎలా ఫీల్ అవుతారు యాజ్ ఎ ఉమెన్ గా? అది చాలా అంటే ఒక ఏమంటారు ఎంకరేజ్మెంట్ గా ఉందన్నమాట. ఒక గర్ల్స్ కి కూడా వెళ్తున్నారు వాళ్ళ ఛాన్సెస్ కానీ. ఇంకా చాలా మందికి ఇప్పుడు జాబ్ చేయాలనే కూడా స్పోర్ట్స్ అని కూడా నువ్వు ఆడపిల్లవి అట్లా వెళ్ళొద్దు, వాళ్ళ ఇది అంటారు అది అంటారు అని చెప్పేసి నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి వెనక తోసేస్తారు. బట్ ఇట్లా వరల్డ్ కప్ చూస్తున్నా కొంతమంది ఎంకరేజ్ అవుతున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి ఈ స్టేడియం నుంచి చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పారు నేమ్స్, మేము ఇందాకనే విన్నాము. సో దానివల్ల కొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎట్లా ఈ గేమ్స్ మీ కాలేజ్ తరఫున ఎట్లా ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? మీ తల్లిదండ్రుల నుండి ఎటువంటి ప్రోత్సాహం వస్తా ఉంది? మా పేరెంట్స్ అయితే ఫుల్ సపోర్టివ్ అనమాట స్పోర్ట్స్ విషయంలో అయితే. నేను కాలేజ్ టైమింగ్ నార్మల్ 3:30 దాకా ఉంటుంది. సో ఈ స్పోర్ట్స్ గురించి ప్రాక్టీస్ కోసము ఒక 5:30, 6 దాకా ఉంటాం అనమాట. కాలేజ్ వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయినా సరే సర్స్ అందరూ ఉండి మా కోసం వెయిట్ చేసి ఉంటారనమాట సపోర్టివ్గా. అంటే కాలేజ్ ఒకదాన్ని వదిలేకున్నాం అండ్ ఏం కావాలన్నా సరే ఇస్తారు. సో వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ ఉన్నాము. పేరెంట్స్ కూడా ఇంటికి లేట్ వెళ్ళినా ప్రాక్టీస్ ఉన్నా సరే ఓకే అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ ఆడుతురు కదా అని చెప్పేసి ఎంతలో పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. हैप्पी मोमेंट्स ये कॉलेज से ये है कि लाइक ये लोग बहुत सपोर्टिव है, इवन पेरेंट्स, स्कूल वाले, कॉलेज वाले एंड ऑल. सो ये कॉलेज से हमें बहुत इंस्पिरेशन मिली है कि हमें आगे बढ़ना चाहिए, कभी पीछे नहीं हटना चाहिए. दैट्स इट. बहुत सपोर्टिव है कॉलेज. आई एम सो हैप्पी फॉर दिस मोमेंट. అంటే మెస్సీ ఈ రోజు హైదరాబాద్కి వస్తా ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నాయని ఒక ప్రపంచ క్రీడాకారుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తా ఉన్నారు, హౌ డు ఫీల్? या आई फील वेरी ग्रेट बिकॉज ये सब बहुत मेहनत से पाके मिलता है. तो आई फील सो प्राउड फॉर अस एंड कॉलेज. మెస్సీని చూసి బాయ్స్ కూడా కాదు ఈవెన్ ఉమెన్స్ కూడా మోటివేట్ కావాలి. అండ్ ఉమెన్స్ కూడా ఇప్పుడు చాలా మందిలో టాలెంట్ ఉంది. బట్ పేరెంట్స్ వల్ల సొసైటీ ఏమనుకుంటారు అని చెప్పి ఆగిపోతున్నారు అన్నమాట. కానీ మన పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. ఓన్లీ మా పేరెంట్స్ అనే కాదు, మా అన్ని పేరెంట్స్ అందరూ సపోర్టివ్ ఉంటేనే మన ఉమెన్స్ లో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది. బయట మొన్న క్రికెట్ లో కూడా మెన్స్ ఓడిపోయారు, మన ఉమెన్స్ గెలిచారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరిని తీసుకొని వచ్చారు. బ్లైండ్స్ కూడా ఉన్నాయి సార్, మా ఉమెన్స్ దగ్గర కూడా టాలెంట్ ఉన్నాయి. కాకపోతే సపోర్టివ్ లేదు అంతే. మాకు సపోర్టివ్ ఉంటే మేము ఓన్లీ క్రికెట్ అయింది, ఫుట్బాల్ అయింది, మొత్తం అన్నిట్లో మేమే చేస్తాం. మెన్స్ ని కూడా వెనకాల జరిపేస్తాం, మెన్స్ కూడా తగ్గేదే లేదంటాం మేమైతే. అట్లా ఉంటే మాకు గ్రేట్ ఉంటాం. సో ఉమెన్స్ కూడా అండ్ మెస్సీ కూడా వాళ్ళ యాక్చువల్ గా ఆయన రోల్ మోడల్. మెస్సీ ఇంకా క్రిస్టియన్ రొనాల్డో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. చూసానండి నేను మెస్సీ అన్ని చూస్తాను. యాక్చువల్ గా ఈ రోజు వస్తుండే మన రేవంత్ రెడ్డి సీఎం తోని ఉంది కదా మ్యాచ్.
సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోజు స్పోర్ట్స్ డే ఈవెంట్ లేకపోతే నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని, కానీ మనకు స్పోర్ట్స్ డే ఈవెంట్ ఉంది మాకు. ఈవెంట్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. చాలా మంది మొబైల్స్ కి అలవాటు అయిపోతున్నారు. ఎస్, మొబైల్స్ లో చూసేది నేర్చుకునేవి కూడా ఉన్నాయి కదా సార్. చాలా అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్స్ గేమ్స్ కి. యాక్చువల్లీ మా థీమ్ కూడా అదే, ఇయర్లీ మొబైల్స్ గేమ్స్ అనే కాదు, మనకి ఇవి కూడా ఉండాలి, చాలా ఉండాలి మనకి ఇవి కూడా. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ మొబైల్లో చూసి మనం అంతా ఏం నేర్చుకోలేము సార్. ఒకసారి బ్యాట్ పట్టుకుంటే గానీ, ఫుట్బాల్ పట్టుకుంటే గానీ మనకి ఏం రూల్స్ అనేది అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సార్. ఇంకా మెస్సీ గురించి ఏం చెప్తారు మీరు? ఇంకా మెస్సీ, అంటే మీకు ఆనందంగా అనిపిస్తుంది ఆయన పేరు చెప్పినప్పుడు. ఐ లవ్ మెస్సీ. మెస్సీ అంటే నాకు చాలా ఇష్టం. అని కూడా చూస్తాను నేను ఆయన మెస్సీ. ఇంకా ఆయన ప్రాక్టీస్ కానీ అండ్ ఆయన పట్టుదల కానీ వాళ్ళకి చాలా చూస్తాను నేను. అంతే సార్. థ్యాంక్ యూ.